వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఏపీలో నివాసం లేదు అన్న విమర్శలు అయితే కొన్ని కొన్ని చోట్ల వినపడ్డాయి. అయితే ఈ నేపథ్యంలో మన ఉద్యమకారుడు చలసాని శ్రీనివాస్ గారు ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఇప్పుడు అది పలు చోట్ల చక్కర్లు కొట్టడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్, చెప్పండి. మీరు పోస్ట్ పెట్టారు. చెప్పాను నేను పోస్ట్ చాలా రోజు పెడతా ఉంటాను. కానీ మేజర్ మీడియాలో 95% నన్ను బహిష్కరించింది కదా. కొన్ని పార్టీలు ముఖ్యమైన 3 పార్టీలు మేజర్ మీడియాలు నేను అలాంటి వాళ్ళు ఏమీ తప్పు చేయకపోయినా, అంటే తప్పు అంటే అనుచితంగా నా సభ్యుని మాట్లాడకపోయినా సరే, చెప్పులు తీసుకున్న అవసరాలను కొట్టే వికృతి చర్యలు నేను చేయకపోయినా సరే, ఆ, వాళ్ళు ఎన్నన్నా సరే ఒక సభ్యతా సంస్కారాలతో ఉంటూ విధానాల పరంగా మాట్లాడుతూ వ్యక్తుల మీద కాదు విధానాల మీద మాట్లాడాలి అని చెప్పి నేను కాన్సన్ట్రేషన్ చేస్తూ దాని మీద ఉన్న నేపథ్యంలో మీరు ఎందుకు చేశారు నాకు తెలియదు. బట్ ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్. ఏదో రోజు సరే మారుతారు సరే మీరు. అందుకని సోషల్ మీడియాని కూడా మనం వాడుకోవాలనే ఉద్దేశంతో తప్పనిసరిగా కొన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అసలు ఆయనకి ఇల్లు లేకపోవటం అనేది, పర్మనెంట్ ఇల్లు లేకపోవటం అనేది ఒక చర్చనీయాంశంగా చేసేసారు చాలా మంది. అన్వారంటెడ్, అసలు అది అనవసరమైన చర్చ యాక్చువల్గా. కానీ పెరిగిపోయింది. పెరిగిపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడ నాకు ఇల్లు ఉంది, లేదా పులివెల ఉందో, లేదా కడప అని చెప్పచ్చు. ఆ, చంద్రబాబు నాయుడు గారికి వారసత్వంగా వచ్చిన చిన్న ఇల్లు ఏదంటే వాళ్ళ తమ్ముడు గారికి ఇల్లు ఉంటుంది. కానీ ఆయన కుప్పంలో కూడా మొన్న లాస్ట్ టైం మేమే చందాలు వేసుకుని చంద్రబాబు నాయుడుకి ఇల్లు కడతా ఉంటే అక్కర్లేదని చెప్పి స్థలం కొనుక్కుని అక్కడ కూడా ఇల్లు మొదలు పెట్టుకుంటున్నారు ఉన్నారు. ఇవాళ రాజధాని అమరావతిలో రాజధాని ఏర్పడిన దాదాపు 10 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక 25,000 గజాల స్థలాన్ని కొనుగోలు చేశామని ఆయనే చెప్పారు. 25,000 గజాల స్థలంలో ఒక ఇల్లుని వాళ్ళ హోంమంత్రి గారు కట్టి, హోంమంత్రి గారు అంటే శ్రీమతి భువనేశ్వర్ గారని సరదాగా అంటూ ఉంటారండి, ఆ, కట్టారు. ఆ, కట్టుకుంటున్నారు, సంతోషం. తొందరగా ఆయన గృహప్రవేశం చేయాలని కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే మంచిది. ఇవాళ విమర్శలని కాదు, అమరావతికి రూపకర్తగా ఉండి ఖచ్చితంగా చెప్తున్నా అండి, ఎవరు అమరావతి చరిత్ర ఉన్నంతకాలం చంద్రబాబు గారి పేరు ఉంటుంది. రాజకీయ నాయకులు ఇప్పుడు ఆ, విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోమండి. కానీ ఇప్పుడు ఆ దాంట్లో ఆ స్విస్ ఒప్పందం కొన్నిటి మీద, ఆ పర్యావరణం విషయంలో కానీ మేము ఖచ్చితంగా విమర్శించాం. అమరావతి అద్భుతంగా వెలిసిల్లాలని కోరుకున్నాం, వర్ధిల్లాలని కోరుకున్నాం, అనేక విమర్శలు ఖండించాం. ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు అన్ని ఎకరాలు వీళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు ఆ రోజు పెద్ద పెద్దలు. మరి మన రాష్ట్రం పెద్ద రాష్ట్రానికే 33,000 ఎకరాలు ఇస్తే మీరు వద్దన్నారు. మరి ఆ ఛత్తీస్గఢ్ అని చిన్న రాష్ట్రానికి దాదాపు 20,000 ఎకరాలు ఎందుకు తీసుకున్నారని అడిగాను. సైలెంట్ అయిపోయారు, సౌండ్ లేదు ఒక్కొక్కరికి, వాళ్ళకి కానీ మిగతా పార్టీలు కానీ. రాష్ట్రం మధ్యలో ఉన్నది, అద్భుతమైంది. ఆ, అందుకని డెఫినెట్ గా అది ఆ, గొప్ప రాజధాని వెలిసిల్లుతూ వర్ధిల్లుతూ సమాంతరంగా ఇచ్చేప్పటి నుంచి హిందూ పనులు కూడా అభివృద్ధి కేంద్రీకరణ చేయాలని కోరుకునేవాడిని. సరే, ఇళ్ల గురించి వస్తే నాకు ఒక హాస్యాస్పదం కాదు కానీ నాకు నవ్వు వచ్చిందండి. 2016, ఆ టైంలో 17 సమయంలో తర్వాత నెలకి 25 రోజులు నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను. 5 రోజులు హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ మాకు తిరుగుతూ ఉంటాం. ఉంటే మా మీద విమర్శలు చేశారు. ఎన్ని తెలుగుదేశం పార్టీలోని కొందరు విరామాలు, అందరూ ఇప్పుడు నవ్వు వస్తుంది ఆ విమర్శలు చూస్తే. అయ్యా, మాకు పాలకొల్లు ఇల్లు ఉంది, విశాఖపట్నం ఇల్లు ఉండేది అమ్మేశాం, మా తాతగారు ఊళ్ళో ఇల్లు ఉండేది అమ్మేశాం, విజయవాడలో మా మిస్సెస్ వాళ్ళకి ఇల్లు ఉండేది, అది రోడ్డు వైపులో పడిపోయి చిన్నదైంది, పడిపోయింది. దాంట్లో సేవా కేంద్రం నడిపిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నాకు విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు పాలకొల్లో ఒకటి ఉంది, అమ్మేశాం ఒకటి ఉంది. సుమారు 6 ఇల్లు ఉండే, ఆ, 3 ఇల్లు అమ్మేశాం. ఆ, మీ ఒకటేమో రోడ్డు వెళ్ళిపోయింది, ఇంకోటి కూడా అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విమర్శించే వాళ్ళ ఇబ్బంది లేదు. కానీ నేను అన్నది ఏంటంటేనండి, అది ముఖ్య సమస్య కాకూడదు. నాకు పుట్టినప్పటి నుంచి అది కాదు. కానీ నేను ఓటక్కు వచ్చిన కాడి నుంచి దాదాపు 4 దశాబ్దాలుగా నా ఓటక్కు మా ఊళ్ళోనే ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓటక్కు వినియోగించుకుంటాను. మా ఆధార్ అడ్డీ అక్కడే ఉంటాయండి. ఆ, రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ఆంధ్రప్రదేశ్లో ఒక చోట అడ్రస్ ఉండాలి కాబట్టి తప్పదు. ఆ, ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఓటక్కు ఉంది. అందువల్ల రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా సరే, ఇప్పుడు మా తల్లిదండ్రులు అక్కడ లేకపోయినా సరే
ఖచ్చితంగా మా ఊరు వెళ్తాను, మిత్రులతో మాట్లాడతాను, ఒక 2 రోజులు ఖచ్చితంగా ఉంటాను. మిత్రుల యొక్క ఫంక్షన్స్కి హాజరవుతాం. ఎలా మర్చిపోతామండి ఆ కన్న తల్లిని, మనం పుట్టి పెరిగిన ఊరిని ఎట్లా మర్చిపోతాం? రాష్ట్రం అంతా దేశం అంతా మనకు కావాలనుకుంటాం డెఫినెట్ గా. మంచి పని చేశారు చంద్రబాబు నాయుడు గారు, తొందరగా గృహప్రవేశం చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఆ రోజు కూడా కరెక్ట్, ఎందుకంటే నన్ను విమర్శించిన వాళ్ళు కూడా ఒకటి చెప్తున్నా. ఆ రోజు 2014 వరకు ఓటుకి ఎవరికి ఎక్కువ ఉండేదండి? 2009 వరకు పెద్ద పెద్ద నాయకులకి వాళ్ళ ఊళ్ళో ఉన్నాయా? ఎక్కడ ఉండొచ్చు లీగల్ గా, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. స్టేట్ ఉమ్మడి రాష్ట్రం, అది ఆలోచించుకోమని కోరుతా ఉన్నాను. ఇప్పుడు కూడా ఇంక ఇళ్ల మీద విమర్శలు మానేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన ఆ, రాజధాని లాంటిది కట్టుకునే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే, ఎలాగో ఆ గుమా వ్యాపారులు అదానీ గారు వాళ్ళిద్దరు శిష్యులు సాయం చేయరు. మీ అప్పులతో మీరు సావండి అని చెప్పి సావదొప్పుతారు. ఏదో ఒక ఒకటి మాత్రం ఏదో సాయం చేసి అమరావతి రాజధాని, అమరావతి కానీ ఒక రాజధాని నిర్మాణానికి కావాల్సిన ప్రతి రూపాయి కూడా ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే బిల్డింగ్ల కోసం కాదు, ఇంక్లూడింగ్ ఆల్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 95% అవుతుంది. అక్కడ సచివాలయం బిల్డింగ్లకి అయ్యేది 5% అవుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. బైఫర్కేషన్ ప్రామిస్ ఏకపక్షంగా చేశారు, ఇది కండిషనల్ బైఫర్కేషన్. పోలవరం ఫుల్ లెవెల్లో వాటర్ నిలబెట్టేసి రాయలసీమ ఉత్తరాంధ్రకి నిధులు రూపాయి కూడా ఇవ్వలేదు. అలాగే అమరావతికి ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మళ్ళీ చెప్తున్నా అండి, అండర్లైన్ చేస్తున్నా, ఇది బిల్లో పాస్ అయ్యే ఉంది, హామీ కూడా కాదు. ఇవాళ వెళ్ళి మీరు సావండి, వరల్డ్ బ్యాంక్కి వెళ్ళండి, మేము ఉన్నే గ్యారంటీ ఇస్తాం కానీ మీరు సావండి, లేకపోతే ఒక సంవత్సరానికి ఇస్తాం 10,000 కూడా, తర్వాత మీరు సావండి అంటారు వాళ్ళు. ఎంత 1,50,000 కోట్ల రూపాయలు దాదాపుగా అంత ఖర్చు అవుతుందండి. ఇప్పుడు వాళ్ళ రేట్స్ ప్రకారం లెక్కేసుకుంటే బుల్లెట్ రైలు మొన్న నుంచి గుజరాత్ రాష్ట్రానికి వేసుకుంటున్నారు. గత 2 సంవత్సరాల్లో కేంద్ర బడ్జెట్ లో మొత్తం 38,000 కోట్ల రూపాయలు పైబడి పెట్టినట్టు కేంద్ర బడ్జెట్ పరిశీలిస్తే అర్థమవుతుంది. మా రాష్ట్రానికి ఏంటండి, మా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏంటండి చేసింది? 4,000 కోట్లు ఒక రాష్ట్రానికి, 5,000 కోట్లు ఎంగిలి మెతుకులు ఇచ్చినట్టు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి మీ బతుకు మీరు సావండి, 10 ఏళ్ల క్రితం కంటే అన్ని రెస్టులు పెంచామని చెప్పి ఒక దిక్మాల స్టేట్మెంట్ అధికారులు తెప్పిస్తున్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఒక్కటి మీ విషయం సబ్జెక్ట్ వచ్చింది. విశాఖపట్నం రైల్వే జోన్ విషయంలో నిన్న కేంద్ర శ్రీకాంత్ జనా గారు అడిగిన ప్రశ్న సమాధానంగా కేంద్ర మంత్రి గారు ఎవడు చెప్పాడు అక్కడ మొత్తం ఆదాయం వచ్చే, విశాఖపట్నంలో ఆదాయం వచ్చే కేకే లైన్ మొత్తం మేము ఒరిస్సా నుంచి, ఒరిస్సాలో ఒక్క ఇంచి కూడా ఆ విశాఖపట్నం జోన్కి ఎంత పక్కన ఉన్నా సరే, విశాఖపట్నంలో ఉన్న ఊళ్ళు, విశాఖపట్నం అంతర్భాగంగా ఉన్న ఊరు కూడా, కొత్త వలసిన ఊరు కూడా విశాఖపట్నం పక్కనే ఉంటుందండి. అది కూడా నేను ఒరిస్సా రైల్వే కల్పిస్తున్నాను, ఎవడో రమ్మంటాడు చూసుకోండి అని అన్నట్టు తప్పన ఒరిస్సా మంత్రులు అందరూ మాట్లాడుతూ ఉంటే చావ చచ్చిపోయింది ఇక్కడ మా ఎంపీలందరికీ. వాళ్ళు ఆలస్యంగా, నాకు ఆశ్చర్యంగా ఉంది. డీజిల్ ఎత్తేసి బిల్డింగ్ కట్టేసి ఆ స్టాఫ్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేసి అదో ఇచ్చేసాం. ఏందండి ఇది? విశాఖపట్నం డివిజన్ ఎత్తేసారా? 100 సంవత్సరాల నుంచి ఉంది. ముఖ్యమైన రైలు రోడ్స్ కి, ర్యాక్స్ కి కావాలంటే విజయవాడ జోన్కి వెళ్ళాలా, డివిజన్కి వెళ్ళాలా? దాన్ని ఎత్తేసి దానికి వచ్చి ఖర్చుని పావలా బెట్ట చేసి జోన్ పెట్టి పండుగ చేసుకుంటా అంటారా? ఆ బీహార్లో ఊరు ఎంతండి, ఆజిపూర్ పక్కన రామేశ్వర ప్రశాంత్ గారు ఊరు, 2 లక్షల పాపులేషన్ లేదు, అక్కడ ఒక సెపరేట్ జోన్ క్రియేట్ చేసుకున్నారా? అసలు ఏంటో అర్థం కావట్లేదండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి ప్రధాన శత్రువులు కేంద్రం శాసిస్తున్న గుమా వ్యాపారంలో ఉంది. అందరూ ఒకటే ఉండమని కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈజ్ ట్రైయింగ్ ఇస్ రివాల్ బెస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లోపాలు చేసినా సరే ఆయన కూడా రాష్ట్రం బాగుండాలని ఉంటుంది కదా. మిగతా సిపిఎం శ్రీనివాసరావు గారికి, రామకృష్ణ గారికి ఉండదా? చిరంజీవి గారికి ఉండదా? అందరికీ ఉంటుంది రాష్ట్రం బాగుండాలని. డెఫినెట్ గా కళ్యాణ్ గారు కూడా చాలా గట్టిగా ఉత్తరాది అహంకారం నశించాలని దిక్కులు పిక్కటిల్లాగా మాట్లాడారు. ప్రాణం పెడతా ఉన్న దక్షిణాదికి అన్యాయం జరుగుతుంటే, అలాగే ప్రత్యేక హోదా విభజన హామీలు రాకపోతే సర్వనాశనం అయిపోతుందనే విధంగా ఆయన మాట్లాడారు. ఇంతవరకు ఇంకా నాశనం పెట్టారు. ఆయన బయటికి రావాలి. కళ్యాణ్ గారు కూడా పర్మనెంట్ గా ఇల్లు స్థలం తీసేసుకుంటే అక్కడ ఆయనకేమీ లేదనుకుంటా. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అద్దెళ్ళు తప్ప మొత్తం ఏదో ఎవరో స్థలం అన్నట్టున్నారు అక్కడ. ఇది అక్కడ పూర్తి పర్మనెంట్ ఇల్లుగా ఆఫీస్ ఒకటి ఏర్పరచుకున్నారు. ఇల్లు కట్టుకుని దాన్ని మొత్తం అయితే బాగుంటుందని. ఎక్కడున్న ఇంకోటి కూడా హైదరాబాద్ ఉండొచ్చు, ఇంకోటి చోట ఉండొచ్చు, ఇబ్బంది లేదు. ఇలా దిక్కుమాల విమర్శలు చేసే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలని నేను అంటున్నానండి. వాళ్ళు ఉంటే కొంపలు అంటుకుపోయిందా, లేకపోతే ఇల్లు అయిపోయినా దామోదరం అంతంగా ముగించే ముందు ఒకటి చెప్తాను. దామోదరం సంజీవ్ గారిని గొప్ప మహానుభావుడు ఉన్నాడు. వీళ్ళు రాజకీయ నాయకులు ఊరిన పేర్ల కోసం చెప్తారు, వాళ్ళ ఆశయాలు పాటించారు 99% మంది. ఈ దేశంలో ఉన్న మొట్టమొదటి పెన్న వయసులో ముఖ్యమంత్రి, దేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటి దళిత అధ్యక్షుడు, 2 సార్లు అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి.
ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రికి వచ్చినప్పుడు ఏడిపించుతున్నారు. కుల గజ్జి కుల అహంకారం నిలువెల్లా మూర్తించిన నికృష్ణ అనకూడదు కానీ దుర్మార్గులు ఏడిపించుతున్నారని లేఖ రాశాడు ఆయన. నన్ను ఇలాగా ఏడిపిస్తుంటున్నారని ఆయన మీద అవినీతి ఆరోపణలు వస్తే గోవిందవల్లం పంత్ గారు ఎవరిని వెళ్ళమంటే వాళ్ళు వచ్చి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ ఏంటి అంటే కనపడలేదు. వాళ్ళు ఊరు వెళ్ళారు కర్నూలు దగ్గర. మొత్తం తిరుగుతుంటే ఎక్కడ ఈ ఆస్తులను కనపడితే పాక ఉంది, వాళ్ళ అమ్మ నివాసం ఉంటుంది. ఆవిడ ఇదండి అని ఆస్తి అన్నారు. లెంపలేసుకుని వెళ్ళిపోయారు. ఇవాళ ఆయన మనం గుర్తు చేసుకోం. ఎందుకంటే వాట్సాప్లో లేదు కదా. ఆస్తులు 10,000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదిస్తే అప్పుడు వాళ్ళ పిల్లలు పెట్టుకుంటే గుర్తు పెట్టుకుంటామా? లేదా కొంతమంది నాయకులు ఊరికే పేరుగా ఆయన పేర్లు చెప్తారా? ఆశయాలు తీసుకుంటారా? ఇప్పుడు ఇన్ని ఆస్తులు చూసి అద్భుతాన్ని మనం ఆ ఇల్లు ఉందా లేకపోయినా నేను అన్నానండి. ఆ ఇల్లు లేకపోవటం ఆ రోజు అర్హత, ఇప్పుడు ఉండటం అర్హత. రాజకీయాలు చూడండి, పెద్ద ప్యాలెస్లు కట్టుకుంటాం అర్హత, అప్పుడు ఇల్లు లేకపోవడం అర్హత. అరే మంచి ఇల్లు లేకపోవడం లేదా చిన్న ఇల్లు ఉన్నా సింపుల్ సిటీ మనిషి అని. అందువల్ల దట్స్ నాట్ ద మెయిన్ క్రైటీరియా. ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రాజధాని లాంటి ఇళ్ళ నిర్మాణం కావాలని ఆశిద్దాం పాజిటివ్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అంశం మీద స్పందించినందుకు.